చాలా ఇండస్ట్రీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ గా పడుతుంది. పర్టికులర్ గా ఈ యొక్క వార్ ఇంపాక్ట్ అనేది ఎల్పిజి పైన ఎక్కువ ఉంటుంది. అసలు ఈ నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ప్రస్తుతం ఇండియా అరౌండ్ 40 to 45% ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి మనకి రావాల్సిన ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది. మన ఇండియా యొక్క బఫర్ చూసుకున్నట్లయితే ఆయిల్ రిజర్వ్స్ లో 70 to 80 డేస్ వరకు మనకి స్టాక్ ఉంది. బట్ గ్యాస్ లో మాత్రం అరౌండ్ 30 to 40 డేస్ మాత్రమే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. 10% ఇమీడియట్ గా సప్లై చేయడానికి యుఎస్ తో మనం ఒక డీల్ అనేది కుదుర్చుకున్నాం. మేజర్ సిటీస్ లోని బిగ్ రెస్టారెంట్స్ అన్ని కూడా మండే రోజు హాలిడే ప్రకటిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్. ఈ వార్ ఇంపాక్ట్ అనేది అన్ని సెక్టర్స్ పైన పడుతుంది. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ప్రతి ఒక్క సెక్టర్ పైన కూడా ఈ యొక్క వార్ ఇంపాక్ట్ అనేది పడుతూనే ఉంది. పర్టికులర్ గా ఈ యొక్క వార్ ఇంపాక్ట్ అనేది ఎల్పిజి పైన ఎక్కువ ఉంటుంది. అసలు ఎల్పిజి అంటే ఏంటి, ఎల్పిజి లోపల ఏ కాంపోనెంట్స్ ఉంటుంది, మన ఇండియా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది, అండ్ మన ఇండియా లోపల ఏమైనా గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయా లేవా, గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది. దీని వల్ల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల ఏ సెక్టర్ లో ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతాయి, అండ్ లాంగ్ టర్మ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి, అండ్ మన ఇండియా యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. అసలు సిలిండర్ లో ఏముంటుంది, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, ఒకటి ప్రొపేన్, ఇంకోటి బూటెన్. ఈ రెండింటిని మిక్స్ చేసి అండర్ హై ప్రెషర్ లో లిక్విడ్ ఫామ్ లో ఈ రెండింటిని మిక్స్ చేసి సిలిండర్ లో పెడతారు. ఎప్పుడైతే ఈ సిలిండర్ యొక్క వాల్వ్ ని రిలీజ్ చేస్తామో ప్రెషర్ అనేది డ్రాప్ అవుతుంది, గ్యాస్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ గ్యాస్ కి ఫైర్ ని ఇగ్నైట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఫ్లేమ్స్ అనేది వస్తుంది. అసలు ఈ నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ అవుతాయి అంటే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ప్లాంట్స్ అండ్ అనిమల్స్ యొక్క రిమైన్స్ అనేది శాండ్, సిల్ట్, రాక్ కింద అలా కప్పబడిపోయి ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అండర్ హై ప్రెషర్ అండ్ హీట్ వల్ల ఇవి క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ గా మారుతాయి. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ నుంచి మనం ఎల్పిజి ని తయారు చేస్తాం. ప్రస్తుతం ఇండియా అరౌండ్ 40 to 45% మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి గ్యాస్ అనేది తీసుకుంటూ ఉంది. అండ్ ఇందులో పర్టికులర్ గా సౌదీ అరేబియా, ఖత్తర్, యుఏఈ, ఒమాన్ దగ్గర నుంచి గ్యాస్ అనేది తీసుకుంటుంది. అండ్ ఈ గ్యాస్ అనేది మోర్ దెన్ 80% స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వస్తుంది. బట్ ప్రెసెంట్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఈ వార్ జరుగుతూ ఉండడం వల్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇరాన్ ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేయాలనుకుంటూ ఉందో, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి మనకి రావాల్సిన ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది. అరౌండ్ 80% ఆఫ్ గ్యాస్ అనేది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండానే మన ఇండియాకి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ అనేది దీని వల్ల క్రియేట్ అయింది. మన ఇండియాలో కూడా ఓన్ గా గ్యాస్ రిజర్వ్స్ అనేది ఉంది. 100% లో 40% వచ్చి మన ఇండియా నుంచి ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, అండ్ 60% వచ్చి ప్రెసెంట్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఇండియాలో కృష్ణా, గోదావరి, గుజరాత్, అస్సాం, త్రిపుర, రాజస్థాన్ లో ఈ యొక్క నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ అనేది ఉన్నాయి. వెస్ట్ కోస్ట్ నుంచి 31%, ఈస్టర్న్ కోస్ట్ నుంచి 28%, ఆంధ్రప్రదేశ్ నుంచి 6%, గుజరాత్ నుంచి 15%, అస్సాం నుంచి 7%, రాజస్థాన్ నుంచి 6%, వెస్ట్ బెంగాల్ నుంచి 4%. ఈ విధంగా మన ఇండియాలో నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 30 BCM అంటే బిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ ఇయర్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ ఎవ్రీ ఇయర్ మన ఇండియాకి 76 BCM అనేది అవసరం అవుతుంది. అండ్ ఇంకా ఫ్యూచర్ లో వెళ్ళేటప్పటికి ఈ యొక్క 76 కాస్త 100 కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. బట్ పాస్ట్ 10 years గా చూసుకున్నట్లయితే మన యొక్క ప్రొడక్షన్ అనేది 30 BCM కన్నా తక్కువే ఉంది. కాబట్టి ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. మన ఇండియా యొక్క బఫర్ చూసుకున్నట్లయితే ఆయిల్ రిజర్వ్స్ లో 70 to 80 డేస్ వరకు మనకి స్టాక్ ఉంది. బట్ గ్యాస్ లో మాత్రం అరౌండ్ 30 to 40 డేస్ మాత్రమే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. ఈ యొక్క వార్ సినారియో అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతుందంటే మన ఇండియా పైన ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ డిఫరెంట్ సెక్టర్స్ పైన కూడా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. స్కూల్స్ గానీ, హోటల్స్ గానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ గానీ, గ్లాస్ ఇండస్ట్రీ గానీ, స్టీల్ ఇండస్ట్రీ గానీ, ఇలా చాలా ఇండస్ట్రీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ గా పడుతుంది. ప్రెసెంట్ ఇండియా ఈ యొక్క ఇంపోర్ట్ ని డైవర్సిఫై చేస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఎక్కువ పర్సెంటేజ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచే తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇండియా వచ్చి యుఎస్ నుంచి, రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి ఈ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకునేదానికి డీల్స్ అనేది చేస్తూ ఉంది. ఇందులో రీసెంట్ గా 10% ఇమీడియట్ గా సప్లై చేయడానికి యుఎస్ తో మనం ఒక డీల్ అనేది కుదుర్చుకున్నాం. ఈ ఎల్పిజి షార్టేజెస్ వల్ల ఈచ్ సెక్టర్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చి లాండ్రీ సర్వీసెస్ పైన. మన ఇండియాలోని ముంబైలో 136-year-old మహాలక్ష్మి ధోబి ఘాట్ ఉంది. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ లాండ్రీ మార్ట్. ఈ గ్యాస్ షార్టేజెస్ వల్ల అక్కడ లాండ్రీ సర్వీసెస్ అనేది కూడా హాల్ట్ అయినాయి. దీని వల్ల క్లాత్స్ యొక్క సప్లై అనేది కూడా ఆగిపోయింది. దీన్ని కంటిన్యూ చేయాలంటే సిలిండర్స్ బ్లాక్ మార్కెట్ లో హయ్యర్ ప్రైసెస్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ బిజినెస్ పైన ఈ ఎల్పిజి షార్టేజెస్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నది ఈ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ బిజినెసెస్ పైన. స్మాల్ స్కేల్ ఫుడ్ బిజినెసెస్ కానీ, నార్మల్ రెస్టారెంట్స్ కానీ, టాప్ టియర్ హోటల్స్ కానీ ఈ యొక్క ఎల్పిజి షార్టేజెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. మేజర్ సిటీస్ అయిన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మేజర్ సిటీస్ లోని బిగ్ రెస్టారెంట్స్ అన్ని కూడా మండే రోజు హాలిడే ప్రకటిస్తూ ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్స్ వచ్చి చాలా డిషెస్ ని కూడా స్టాప్ చేసేసింది. ఎగ్జాంపుల్ ఫ్రైడ్ రైస్ కానీ, స్లో కుకింగ్ డిషెస్ ని కూడా ఆపేసింది. కొన్ని రెస్టారెంట్స్ వచ్చి వుడ్ ఫైర్
లిక్విఫైర్ కి షిఫ్ట్ అవుతున్నాయి. ఇందులో స్కూల్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. స్మాల్ స్కేల్ ఫుడ్ బిజినెస్ పైన దీనికి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గ్లాస్ ఇండస్ట్రీకి గ్యాస్ అనేది కంటిన్యూస్ గా ఉంటూనే ఉండాలి. సో ఎప్పుడు ఫైర్ అనేది ఉంటుంటే అది మెల్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ప్రెసెంట్ ఈ ఎల్పిజి షార్టేజెస్ వల్ల గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఫైనాన్షియల్ గా లాస్ అవుతూ ఉంది. అండ్ టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రాసెసింగ్ లైక్ డైయింగ్ కానీ బ్లీచింగ్ ఫినిషింగ్ కి ఎక్కువ ఎనర్జీ అనేది కావాల్సి వస్తుంది. పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా ఈ ఎల్పిజి షార్టేజెస్ వల్ల ప్రతి ఒక్క సెక్టర్ పైన ఇమీడియట్ గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దీని వల్ల ప్రైజెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ డొమెస్టిక్ పైన 60 రూపీస్ ఇంక్రీజ్ అయింది అండ్ కమర్షియల్ పైన 200 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020 ని ఇంప్లిమెంట్ చేసింది. అసలు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే ఏంటి, దీని వల్ల ఎవరికి బెనిఫిట్? సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా. ఇందులో గవర్నమెంట్ సప్లైని అదే విధంగా ప్రైజెస్ ని ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ యాక్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎంపవర్ చేస్తుంది. ప్రొడక్షన్ లో గానీ, సప్లై లో గానీ, డిస్ట్రిబ్యూషన్ లో గానీ, హోర్డింగ్ లో గానీ కంట్రోల్ చేయడానికి. పర్టికులర్ గా ఎసెన్షియల్ గుడ్స్ ఏవైతే డే టు డే లైఫ్ లో యూస్ అవుతాయో అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఎడిబుల్ ఆయిల్, ఫర్టిలైజర్, డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ వీటిని అన్నమాట. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చి ఇట్ ప్రివెంట్స్ హోర్డింగ్. అంటే ప్రెజెంట్ సప్లై తక్కువ ఉండడం వల్ల డిమాండ్ అనేది ఎక్కువ అయిపోయింది. దీంతో కొంతమంది దీన్ని ప్రాఫిట్ చేసుకోవడానికి ఉన్న సిలిండర్స్ ని స్టాక్ పైల్ చేసుకొని బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ప్రైజెస్ అమ్ముకుంటున్నారు. దీన్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ ఆల్సో ప్రైజెస్ ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరిగేలా చూస్తుంది అండ్ ఆల్సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సప్లై అనేది ప్రాపర్ గా ఉండడానికి కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది వర్క్ అవుతుంది. ప్రెసెంట్ మన ఇండియా దగ్గర 30 డేస్ మాత్రమే రిజర్వ్స్ అనేది ఉంది అండ్ చాలా స్టేట్స్ లోని మేజర్ సిటీస్ లో కమర్షియల్ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టాప్ చేసేసారు. బట్ గవర్నమెంట్ ఈజ్ అష్యూరింగ్ డొమెస్టిక్ సప్లై అనేది ఎప్పటికీ ఆగదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. జనరల్ గా మనం ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సెకండ్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి 21 డేస్ టైం ఉంటుంది అండ్ 21 డేస్ తర్వాత మనం IVRS ని యూస్ చేసుకొని మనం గ్యాస్ బుకింగ్ చేసుకుంటాం. బుక్ చేసుకున్న తర్వాత 2.5 డే కంతా మనకి గ్యాస్ అనేది డెలివరీ చేస్తారు. సో ఇప్పుడు ఈ యొక్క ప్రొసీజర్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. గ్యాస్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి కానీ సప్లై మాత్రం ఆగదు. లాంగ్ టర్మ్ లో అయితే మనం దీన్ని రెక్టిఫై చేసేసుకుంటాం అండ్ ప్రెసెంట్ జరుగుతున్న వారు కూడా ఇంకా ఎన్నో మంత్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు. హార్డ్లీ 1-2 మంత్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. సో అసలు ఎల్పిజి ఏంటి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏంటి, ఈ ఎల్పిజి వల్ల ఏ సెక్టర్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది అండ్ ఫ్యూచర్ ఎల్పిజి రిజర్వ్స్ సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా ఈ వీడియోలో చూసాము. ఇటువంటి మోర్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరో ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.